హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. భువనేశ్వర్లోని ఆచార్య విహార్ దగ్గరలో ది కేఫ్ హెవెన్ అని ఉందండి. అది కొద్ది బాగుంది, మీకు చూపిద్దామని ప్రయత్నించాను. ఫీల్ ద వైబ్ అని రాసుంది. మన ఫీల్ ద వైబ్ ఏంటో చూద్దాం లోపలికి వెళ్ళి. ఈ బయట కూడా చూస్తే బాగా చేశాడు, అంటే అడ్వర్టైజ్మెంట్ బాగా చేసి పెట్టుకున్నాడు. కాంటినెంటల్ క్లాసిక్ అని చెప్పి ఇవన్నీ కూడా ఉంటాయంట ఇక్కడ లోపల. ఓకే, బయట అంబియన్స్ కూడా చాలా చేశాడండి. ఏంటంటే ఇలా మంచిగా ప్లాంట్స్ పెట్టుకున్నాడు, బయటలో మంచిగా ప్లాంట్స్ పెట్టుకున్నాడు. అటుపక్క ఇటుపక్క కూడా ఈ విధంగా బోర్డ్స్ పెట్టుకున్నాడు. కాంటినెంటల్ క్లాసిక్స్ అని చెప్పేసి పెట్టుకున్నాడు. మరి లోపలికి వెళ్దాం, లోపల ఏ విధంగా ఉంది చూద్దాం. ఈ విధంగా ఉంది లోపల, ఇలా మంచిగా ప్లాంట్స్ పెట్టాడు. ఈ టేబుల్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. టేబుల్స్, కొన్ని చోట్ల సోఫా, చైర్స్ ఇలా పెట్టారు. తర్వాత ఈ మధ్య మధ్యలో ప్లాంట్స్, న్యాచురల్ ప్లాంట్స్, అవన్నీ ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్ ప్లాంట్స్. తర్వాత ఈ విధంగా గిటార్, ఒక కార్నర్లో ఇలా చైర్, మంచి ఇలాగా క్రోటాన్స్ ఇవన్నీ పెట్టారు. ఇలాగా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంబియన్స్ మాత్రం హైలైట్గా ఉంది, చాలా బాగా చేశారు. ఈ విధంగా లైట్స్ ఇవన్నీ పెట్టారు. తర్వాత ఇక్కడ చూస్తే ఈ విధంగా షెల్ఫ్స్ అన్నమాట. ఈ బుక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఏమైనా బుక్స్ తీసుకుని చదువుకోవాలన్నా, టీ తాగుతూ, కాఫీ తాగుతూ, లేకపోతే ఇంకా బర్గర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ తీసుకుని సరదాగా టైంపాస్కి బుక్స్ కూడా చదువుకోవచ్చు. ఈ విధంగా కౌంటర్ ఉంటుంది ఇక్కడ. కౌంటర్ ఈ విధంగా పెట్టారు, చాలా బాగా చేశారు. చూడడానికి చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఇది ఈ విధంగా చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఈ విధంగా చాలా బాగుంది. అంబియన్స్ అయితే చాలా బాగుంది. చూసారా, ఇది ఏంటో తెలుసా? దోమలు రాకుండా రూమ్ ఫ్రెషనర్స్ గానీ, లెమన్ గ్రాస్ ఆయిల్ లాంటిది ఏదైనా పెట్టుకొని వీళ్ళు ఆన్ చేస్తే సర్క్యులేట్ అవుతుంది అనమాట. అది చూడండి, అలా ఆన్ చేస్తే సర్క్యులేట్ అవుతుంది. చూసారు, లోపల ఇలా సర్క్యులేట్ అవుతుంది. ఈ ఫ్రెషనర్ మనకి మంచి స్మెల్ ఇస్తుంది. తర్వాత మనకి దోమలు రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ ఏంటి సార్? అది పెప్రికా, చిల్లీ ఫ్లేక్స్, బ్రౌన్ షుగరా, వైట్ షుగర్. ఓకే, ఇంక మామూలుగా పిజ్జా బర్గర్లు అన్నీ ఉంటాయి కాబట్టి అని పెట్టారు. వాటర్ బాటిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఓకే, మెన్యూ కార్డు ఈ విధంగా ఉంటుంది అనమాట. సూప్స్, శాండ్విచెస్, పాస్తా, స్టార్టర్, సలాడ్స్ ఇవన్నీ ఈ విధంగా చాలా మాక్టైల్స్ అన్నీ ఉన్నాయి అనమాట. ఇందులో చాలా వరకు ఉన్నాయి. వర్కింగ్ పీపుల్ అయితే ఇక్కడ వచ్చి కూర్చొని కాసేపు వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. అంబియన్స్ చాలా బాగుంది కాబట్టి, చాలా నీట్ గా ఉంది కాబట్టి ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుని వాళ్ళు ఈ కేఫ్ ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇది మరి ఈ విషయం ఏంటంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. మరి ఇక్కడ ఏంటంటే వీళ్ళు మనకి కాఫీ సర్వ్ చేసినప్పుడు వీళ్ళు మనకి షుగర్ కానీ ఏమి కూడా పెట్టరు అనమాట. ఎందుకంటే ఇందులో వేయరు షుగర్, అది వేయరు. ఇందులో మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఈ స్వీట్నెస్ ఉన్నాయి కదా, నార్మల్ షుగర్ ఉంది, తర్వాత ఇక్కడ చూడండి బ్రౌన్ షుగర్ ఉంది. ఓకే, బ్రౌన్ షుగర్ అయితే హెల్త్కి మంచిది. అదే నార్మల్ షుగర్ అయితే ఇది సూపర్ ఫైన్ షుగర్ అనమాట. ఇదేంటే బాగా రిఫైన్డ్ షుగర్. ఇంకోటి బ్రౌన్ షుగర్. ఈ బ్రౌన్ షుగర్ ఏంటంటే మా హెల్త్కి మంచిది, రిఫైన్డ్ షుగర్ కాదు కాబట్టి. ఓకే, సో మనకు నచ్చినంత షుగర్ మనం అందరూ వేసుకొని
ఈ కాఫీని మనం తాగొచ్చు. ఒకవేళ చాలా మంది కాఫీ వితౌట్ షుగర్ కూడా తాగుతారు కాబట్టి అలా కూడా తాగొచ్చు. ఓకే, ఇది ఏంటంటే ఇక్కడ వర్కింగ్ పీపుల్ కి చాలా బాగుంటుందండి. ఇక్కడ కూర్చొని వర్క్ చేసే వాళ్ళు అయితే కాఫీ తాగుతూ మనం కాసేపు వర్క్ చేసుకోవచ్చు, ఏదైనా తింటూ కూడా వర్క్ చేసుకోవచ్చు. బాగుంది, వర్కింగ్ పీపుల్ కి బాగుంది. కాఫీ చాలా బాగుంది, ఇక్కడ కాఫీ మాత్రం చాలా బాగుంది, వర్త్. అంబియన్స్ తగ్గట్టుగానే ఉంది కాఫీ కూడా. ఇక్కడితో ఈ వీడియో చేయడం అయిపోయిందండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి, ఇంకెన్నో మంచి వీడియోస్ తో ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్.